ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు పెత్తందారులకి మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు, పెత్తందారులందరూ చంద్రబాబు వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీ సోదరులకు, మత్స్యకారులకు, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో డైరెక్ట్గా డబ్బులు వేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పలాని పథకం ఇవ్వండి, ఆ పథకానికి పేరు పెట్టండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి పేదలు ఆర్థికంగా బలపడాలని, అన్ని రంగాలలో ముందుండాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. అందులో భాగంగా మన కొరుటూరు పంచాయతీ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 15,78,00,000. పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతరత్ర పథకాలు 5,82,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా కొరుటూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో 21,60,00,000 ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, కొత్త రాష్ట్రంలో చూశారు. ఎవరు కూడా పేదల పక్షాన నిలబడి పేదలు బాగుండాలి, పేదలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రభుత్వం సాగుతుంది అనే ఉద్దేశంతో మీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా అద్భుతమైన పథకాలు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతులకు అండగా నిలబడ్డం కానీ, 108 కానీ, 104 కానీ అనేక పథకాలు పెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిన్నతనంలోనే పదవీ బాధ్యతలు చేపట్టి పేదలకు అండగా నిలబడాలని ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే 33 పథకాలు. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా మీ అకౌంట్స్లో వేశారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో. చాలా గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు పచ్చి మోసగాడు. వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను మోసం చేయడంలో చాలా నేర్పరి చంద్రబాబు. ఒక విధంగా చెప్తే ఓసరవిల్లి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఆ లక్షణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం, కోహినూరు వజ్రం, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నికలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. కరోనాలో ప్రపంచం, దేశం, మన రాష్ట్రం వణికిపోయింది. ప్రజలందరూ కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ బాగుండాలి, ఈ సమయంలోనే మనం ప్రజలను ఆదుకోవాలని సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా హైదరాబాద్లో ఏసీ గదుల్లో ప్రాణాలు పోతాయని చెప్పి దాక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ మీ మధ్య పెట్టాడు. ప్రజల వద్దకు వెళ్ళమన్నాడు, ప్రజలకు ధైర్యం చెప్పమన్నాడు. సంక్షేమ పథకాలు ఆపను, నేను ఇస్తున్నాను, అందరూ ధైర్యంగా ఉండమని చెప్పి మీ మధ్యకు పంపించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి, మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి, పేదలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచించే వ్యక్తి. ఎలక్షన్స్ వచ్చాయి.
ఈ సమయంలో ఎప్పుడూ కనబడని వాళ్ళు అందరూ ఏకమై జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు ఒక్కటిగా వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ, ఆమెకి ఏమొచ్చిందో ఏమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజం ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించిందో, ఆ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి? పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప, రాష్ట్రంలో రైతులకు అండగా ఉండి అనేక పథకాలు చేపట్టడం తప్ప, ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా రూపురేఖలు మార్చడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, మండల హెడ్ క్వార్టర్స్లో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచి బిల్డింగ్స్ కట్టించి పేదలకు మెరుగైన వైద్యం అందించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, పసిబిడ్డలకి అన్ని యూనిఫామ్ కానీ అన్ని ఇచ్చి బాగా చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని విధాల పసిబిడ్డలందరూ, పేదల బిడ్డలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని అన్ని విధాల పైకి రావాలని కోరుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏ తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలను నమ్ముకున్నాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. ఇప్పుడు అందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలంట. సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూసి భయపడ్డు. అది రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజారెడ్డి గారి రక్తం. ఎవరికి తల వంచడు, ఒక్క పేదవాళ్ళకి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఉన్నాడు, మీరు బాగుండాలని కోరుకున్నాడు. వీళ్ళు ఎంతమంది ఏకమైనా పేదల ఆశీర్వాదం, పైనున్న భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కోవూరు ఈ నియోజకవర్గంలో మా కుటుంబం, నేను కానీ మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కానీ 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నా కాలు బాగలేకపోయినా 1,1200 గడపలు దొక్కాను ఈ నియోజకవర్గంలో. మీ వద్దకు వచ్చాను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నాను. మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. చాలా మంచి ప్రోగ్రాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. సహజంగా ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి వస్తే ఒక షామియానా వేసి 4 అర్జీలు ఇప్పించి 2 మాటలు చెప్పించేసి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప తొక్కండి, ప్రతి కుటుంబాన్ని పరామర్శించండి, మన పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోండి అని చెప్పి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో వాలంటీర్స్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, తమిళనాడులో స్టాలిన్ గారు స్టార్ట్ చేశారు సచివాలయ వ్యవస్థ. ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాలంటీర్స్ అందరూ కూడా పసిబిడ్డలు, చిన్నపిల్లలు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ప్రతి కుటుంబాన్ని పరామర్శించడం, పథకాలు అందుతున్నాయా లేదా అని అడగడం, 1వ తేదీ 4:30 కల్లా పెన్షన్ ఇవ్వడం. ఈ మధ్యనే చంద్రబాబు చెంచా నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత కోర్టులో వేయించి పెన్షన్లు ఆపేశాడు, వాలంటీర్స్ చేత ఇప్పించకుండా. చంద్రబాబు కుట్ర. ఆ రోజు దాదాపు 33 మంది రాష్ట్రంలో ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకోలేక చనిపోయినారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు పెన్షన్లు వచ్చినాయా? 1వ తేదీ ఇచ్చారా? తీసుకున్నారా? లేదు కదా. దానికి కారణం చంద్రబాబు నాయుడు. అతని మనస్తత్వం అంతా కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజము, దీంతోనే సరిపోతుంది చంద్రబాబు బ్రతుకంతా. కానీ మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది. 1 మంత్ మరలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భగవంతుడు రాసేసి ఉన్నాడు. పేద ప్రజల మనసుల్లో, పేద ప్రజల గుండెల్లో, పేద ప్రజల కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు.
అందరూ కలిసిమెలిసి బాగుంటారు. ఎన్నికలప్పుడు ఏదైనా గొడవలు జరుగుతాయి, ఎవరి వర్గం వాళ్ళకి చేసుకుంటుంది తప్ప ఎన్నికలు అయిన తర్వాత అందరూ కూడా బాగుంటారు. ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం మంది. ఇక్కడ అన్న ఒక్క నిమిషం ఆగన్న, ఏమన్నమాకండి, ఆయన్ని వదిలేండి అన్న, గమ్మనుండి అన్న. అట్లాగే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీని నమ్ముకొని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేశారు. వాళ్లను పక్కన పెట్టి నడమంత్రపు సిరి రాజమాతకి టికెట్ ఇచ్చారు ఈ నియోజకవర్గంలో. ఆమె ఎవరో తెలుసా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డులో చైర్మన్గా వేయించుకొని 2 విషయాలు కారణాలు చూపి పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. మొదటిది, నెల్లూరు టౌన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి అసెంబ్లీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడని చెప్పి. రెండవది, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చాడని మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, మత్స్యకారులు బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈయన ఆ 2 నియోజకవర్గాల్లో రెడ్లకు ఇవ్వమని చెప్పినాడు. నేను ఇవ్వను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నెల్లూరులో 50-60 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాశాడు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి. అక్కడ కందుకూరులో ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. అది తప్పంటారా? ఏమి ఎంతసేపు రెడ్లు, కమ్మలు, పెద్ద పెద్ద కులాలోళ్లే పదవులు అనుభవించాలనా? ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు, ఒక యాదవ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేలు కాకూడదా? ఎంపీలు కాకూడదా? ఎమ్మెల్సీలు కాకూడదా? రెడ్ల మాత్రమే ఉండాలన్నా పదవుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధం. ఈరోజు మన క్యాబినెట్లో, మన మంత్రివర్గంలో ఒక ఎస్టీని, ఒక ఎస్సీని, ఒక ముస్లిం మైనారిటీని, ఒక బీసీని ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది. 56 కార్పొరేషన్లు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. పేదలంటే అంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు వస్తున్నారు, డబ్బెత్తుకుని వస్తున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు డబ్బుకి లొంగేవాళ్ళు కాదు, చరిత్ర తిరగరాస్తారు. చైతన్యవంతులు కోవూరు నియోజకవర్గ ప్రజలు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని సంపాదించిన డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డంగా పెట్టుకొని సంపాదించిన డబ్బు. మన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎవరు వద్దు అనొద్దు, బంగారంగా ఇవ్వనివ్వండి, తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ మీద వేయండి. మీ మనసులో జగన్ ఉన్నాడు, మీ మనసులో ఫ్యాన్ ఉంది, మీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని ఎవ్వరూ తుడపలేరు. మీ అందరి ఆశీర్వాదం నాకుండాలి. ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారికి ఉండాలి. నేనైతే ఏ రోజు కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి పొగరుతో కానీ గర్వంగా కానీ మీ ముందు ప్రదర్శించలేదు. మీలో ఒకటిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాను. అన్ని సమస్యల మీద ఈ 5 సంవత్సరాలు కూడా మీతోనే తిరుగుతూ ఉన్నా. నాకు ఆ పొగరు లేదు, గర్వం లేదు. ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి పోవాలంటే 4 గేట్లు దాటాలి, సెక్యూరిటీ ఉంటుంది. పేదలకు ఆ ఇంట్లో స్థానం లేదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ధనవంతులను ఆయన చుట్టూ కూర్చొని పెట్టుకుని ఉంటాడు. నేనేదో ఎలక్షన్స్కి వచ్చి ఆయన మీద మీకు చెడ్డగా చెప్పడం కాదు. నెల్లూరు ఎంతో దూరం లేదు. మీరు నెల్లూరుకు పోయినప్పుడు ఆ కుటుంబం చరిత్ర తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు పేదల మనిషి, మంచి మనసున్న మహారాజు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఇక్కడ ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రకటించారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని
బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించాడు. అప్పటి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు, రాత్రిలో అసలు నిద్రపోవట్లేదు. 2 పెగ్గులు తాగేవాడు 4 పెగ్గులు తాగుతున్నాడు, అప్పుడు కానీ నిద్రపడు. అంత భయం విజయసాయి రెడ్డి గారు అంటే. విజయసాయి రెడ్డి గారు ప్రజల మనిషి. మనకు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి తర్వాత స్థానం విజయసాయి రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మన నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా జగన్ గారికి చెప్పి మనకు చేయిస్తాడు. అదేవిధంగా ఢిల్లీలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ పరిష్కరించి మనకు చేస్తారు. మేమైతే మిమ్మల్ని నమ్ముకున్నాం, పెద్ద పెద్ద కోటీశ్వరులు అయితే కాదు. ఉన్న దాంట్లో ట్రస్ట్ పెట్టి పేదలకి సహాయం చేయాల్సింది కూడా చేశాను. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారు. అమ్మఒడి మనం 15,000 ఇస్తున్నాం, దాన్ని 17,000కు పెంచారు. పెన్షన్ విడతల వారీగా 3,000 ఇస్తామని చెప్పినాం, అది అమలు చేశాము. మన జనవరి 1 నుంచి 3,000 ఇస్తున్నాం. 2 విడతల్లో పెన్షన్ 3,500 చేస్తామని ఇప్పుడు ప్రకటించారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తామని చెప్పారు. చేయూత 75,000 ఇస్తున్నాం, 1,50,000కు పెంచారు. కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంచడం జరిగింది. పొదుపుకు సంబంధించి రుణాలు 0 వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంపు. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచారు. ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కరెంటుకు సంబంధించి 200 యూనిట్లకి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ బ్రహ్మరథం పట్టారు. కొరుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చేసి ఉన్నారు. ఇక్కడ చాలా జరిగాయి, అవన్నీ ఇప్పుడు వద్దు. సర్పంచ్ని గెలిపించినారు, ఎంపీటీసీని గెలిపించినారు. మీ అందరికీ కూడా ఎప్పటికీ కూడా కొరుటూరు ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తూ ఒక్క విషయం చెప్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీలో నుండి మన పార్టీలోకి వస్తామనంటే చేర్చుకున్నాను. వాళ్ళందరూ ఈరోజు ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని, నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకొని 5 మండలాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు. ఈరోజు నాతో కూడా ఉన్నవాళ్ళు అసలైన మా కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు. భవిష్యత్తులో భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ వెధవల్ని దగ్గరకు రానివ్వను. తెలుసు మీకు, ఈ మండలంలో కూడా ఒక వ్యక్తి నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. 3 కోట్లు తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయినాడు. డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది? నిజాయితీ ముఖ్యం, మనసు ముఖ్యం, మనిషి ముఖ్యం. ఆ 3 లేనప్పుడు డబ్బుతోనే అంతా జరిగిపోద్ది అని అనుకుంటే మాత్రం భగవంతుడు పైన చేరి చూస్తూ ఉంటాడు. నేను పొరపాటు చేశాను. 5 మండలాల్లో తెలుగుదేశం పార్టీలో నుంచి మన పార్టీలో చేర్చుకోవడం అనేది మాత్రం నేను చేసిన తప్పు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ మనం గెలవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఈ మండలంలో నాయకుడు చేసింది మాత్రము నన్ను వెన్నుపోటు పొడిచాడు. నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూశాను. మీ అందరికీ తెలుసు, పేరైతే నేను చెప్పను, అర్థం చేసుకోండి. ఇంకా ఇంత నీచంగా ఉంటాయా రాజకీయాలు అని అనిపించాను. ఈ కష్టకాలంలో నన్ను వదిలేసి నాకు అండగా ఉండాల్సిన వ్యక్తి డబ్బుకి అమ్ముడు పోయినాడు అని అంటే భగవంతునికే వదిలేస్తాం. భగవంతుడే చూసుకుంటాడు, శిక్ష వేస్తాడు. ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా భగవంతుడు పైన చేరి చూస్తూ ఉంటాడు. శిక్ష అనేది తప్పదు, ఆయనకే వదిలేస్తాం. నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.